హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో చూడబోతున్న టాపిక్స్ ఇవి: పిఎం ఉదయ్ స్కీమ్, ప్యారెట్ బోర్నో వైరస్ 4, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ 2025, ఉమంగ్ పోర్టల్, సల్ఫర్ డయాక్సైడ్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2026, ట్రైబెక్స్. ఫస్ట్ వన్ మనకి పిఎం ఉదయ్ స్కీమ్ మాట. ఓకే, సో ఇది న్యూస్లో ఎందుకుందో చూద్దాం. రీసెంట్లీ ఢిల్లీ సీఎం హ్యాస్ sought 100 crore as a first phase central government financial assistance to implement the revised Pradhan Mantri unauthorized colonies in Delhi Awas Adhikar Yojana in the national capital. సో మనకేంటంటే ఢిల్లీ సీఎం మనకి ఈ స్కీమ్ ద్వారా మనకి లైక్ అన్ఆథరైజ్డ్ కాలనీస్ ఉంటాయి కదా, స్లమ్స్, వీళ్ళకి ఏంటంటే ఆ పర్టికులర్ హోమ్స్ అన్నవి వాళ్ళకి ఆథరైజేషన్ చేయడానికి ఒక సపోర్ట్ చేస్తున్న స్కీమ్ మాట. సో ఈ స్కీమ్ గురించి సెంటర్ దగ్గర నుంచి మనకి ఢిల్లీ గవర్నమెంట్ ఏంటంటే 100 crores అన్నది మద్దతు అడిగింది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ స్కీమ్ గురించి మనం ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది గవర్నెన్స్ డైమెన్షన్లో మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ప్రధాన్ మంత్రి అన్ఆథరైజ్డ్ కాలనీస్ ఇన్ ఢిల్లీ ఆవాస్ అధికార్ యోజన. The PM Uday scheme was launched in 29th October 2019 for residents of unauthorized colonies in Delhi mat. అంటే మనకు అన్ఆథరైజ్డ్ కాలనీస్ అంటే స్లమ్స్ ఉంటాయి కదా, అంటే అక్కడ ప్రాపర్ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ ఏవి లేకుండా, అంటే మనకి ప్రాపర్ గవర్నమెంటేషన్ డాక్యుమెంట్ అంటే ఏ లీగల్ ఇష్యూస్ లేకుండా ఇష్యూ అయిన డాక్యుమెంట్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మాట. సో అలాంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఏవి లేకుండా ఉన్న ల్యాండ్స్ మీద ఆక్యుపేషన్ ఉందంటే వాటికి లీగలైజ్ చేయడానికి ఈ ప్రాసెస్ అన్నది ఉందన్నమాట. ఇట్ మే నేమ్ టు గివ్ పీపుల్ లీగల్ ఓనర్షిప్ రైట్స్ ఓవర్ ద హౌసెస్ అండ్ ప్లాట్స్ దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్. రెసిడెంట్స్ కెన్ ఆల్సో గెట్ ద రైట్ టు సేల్, ట్రాన్స్ఫర్ అండ్ మార్టిగేజ్ ద ప్రాపర్టీ. సో ఒక్కసారి ఏళ్ల తరబడి అక్కడున్న వాళ్ళకి లీగల్ రైట్ లేకపోవడం వల్ల ఏంటంటే దాన్ని వాళ్ళు సెల్ చేయలేరు, ట్రాన్స్ఫర్ చేయలేరు అండ్ అలాగే తాకట్టు పెట్టలేరు అన్నమాట. సో ఇప్పుడు ఇవి లీగల్ రైట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ పర్టికులర్ ఆస్తిని సెల్ చేసుకోగలరు, ఇంకెవరికైనా ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయగలరు, లేకపోతే దాని దగ్గర నుంచి తాకట్టు పెట్టి ఇంకేమైనా లైక్ ప్రొడక్టివ్ వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఓనర్షిప్ అన్నది ఏ బేసిస్ మీద ఇస్తారు అంటే, ఓనర్షిప్ ఈస్ గ్రాంటెడ్ బేస్డ్ ఆన్ ద డాక్యుమెంట్స్ సచ్ యాజ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఓకే, సో మనకి స్ట్రాంగ్గా లీగల్ బేస్ ఉన్న డాక్యుమెంటే మనకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మాట. సెల్లింగ్ ఆర్ వాట్ ఎవర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ రికార్డ్లో మనకి రిజిస్ట్రేషన్ అయితే దట్ ఈస్ ద లీగల్ బేస్డ్ అనుకున్నట్టు. సో ఒకవేళ మనం ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఓనర్షిప్ క్లెయిమ్ అన్నది ఈజీ అవుతుంది అన్నమాట. కానీ ఇక్కడ మనకి స్లమ్స్లో ఇక్కడ ఉన్న ఏరియాస్లో వాళ్ళకి ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్ ఉండవు. కానీ ఇప్పుడు దాన్ని రెగ్యులైజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఏదో ఒక పర్టికులర్ డాక్యుమెంట్తోని దాన్ని రెగ్యులైజ్ చేస్తున్నారు అన్నమాట. ఏంటో ఆప్షన్స్ చెప్తున్నారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. సో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే మీరు ఉంటున్న స్థలం మీకు ఎప్పుడైనా ఎవరి ద్వారానైనా, ఓనర్ ద్వారానైనా ఎప్పటికైనా మీకు ఈ పర్టికులర్ మీకు ఎలాంటి రైట్ ఇచ్చారంటే, మీరు ఈ పర్టికులర్ ల్యాండ్ మీద మీరు ఉంటున్నారు కదా, దీని మీద సెల్ చేసే హక్కు అయినా ఓనర్షిప్ హక్కు అయినా మీకు ఉంది అని చెప్పి ఓనర్ మీకు ఏదైనా డాక్యుమెంట్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఇంకొకటి అగ్రిమెంట్ టు సెల్. సో మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ ఉండొచ్చు, ఫ్యూచర్లో ఈ పర్టికులర్ స్థలం నీకే అమ్ముతాను అని చెప్పి ఓనర్ దగ్గర నుంచి అగ్రిమెంట్ టు సెల్ అనే డాక్యుమెంట్ అయినా ఉండొచ్చు. పేమెంట్ రిసిప్ట్స్, లేకపోతే మీరు ఓనర్ దగ్గర కొన్నట్టు కానీ రిజిస్ట్రేషన్ అవ్వలేదు, కానీ డబ్బులు మీరు పే చేశారు, దానికి రిసిప్ట్ మీ దగ్గర ఉంది. సో అలాంటప్పుడు కూడా అది కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నమాట. అండ్ పొజిషన్ డాక్యుమెంట్స్. పొజిషన్ డాక్యుమెంట్ అంటే మీ దగ్గర తీసుకున్నారు, ఆ పర్టికులర్ స్థలం తీసుకున్నారు, కానీ ఈ తీసుకున్నట్టు ఆ పర్టికులర్ రికార్డ్ అయితే మనకి గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ అవ్వలేదు, దాన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంటారు అన్నమాట. సో రిజిస్ట్రేషన్ అవ్వకుండా కానీ మీ దగ్గర ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పొజిషన్ డాక్యుమెంట్స్. సో మీరు ఈ డాక్యుమెంట్స్లో ఏవైనా చూపించినా మీకు గవర్నమెంట్ రికార్డ్స్లో ఏంటంటే మీ ఓనర్షిప్ అన్నది ఖరారు చేస్తారన్నమాట, రిజిస్టర్ అయిపోతుంది అన్నమాట. దీన్ని బట్టి ఏంటంటే మీరు ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్న స్థలంలో మీకు ఓనర్షిప్ క్లెయిమ్ అన్నది వస్తుంది. ఓకే, ద ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ రన్స్ అన్ ఆన్లైన్ పోర్టల్ టు ఇష్యూ కన్వీనియన్స్ డీడ్స్ ఫర్ ద ప్రాపర్టీస్ బిల్ట్ ఆన్ ద గవర్నమెంట్ ల్యాండ్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే గవర్నమెంట్ ల్యాండ్స్లోనే ఆక్యుపేషన్ అయ్యి అక్కడ లైక్ ఇల్లులు కట్టుకోవడం అవుతుంది అన్నమాట. సో అలా మనకి
కొన్ని క్రైటీరియాస్, అంటే ఇల్లు లేని వాళ్ళు అలా ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకుంటే, గవర్నమెంట్ ల్యాండ్ మీద కట్టుకుంటే గవర్నమెంట్ ఏంటంటే కన్వీనియన్స్ డీడ్స్ ఇస్తుందన్నమాట. అంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీరు ఉంటున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి అని రికగ్నేషన్ అనమాట. ఇంకొకటి ఆథరైజేషన్ స్లిప్ ఫర్ ప్రాపర్టీస్ బిల్డ్ ఆన్ ప్రైవేట్ ల్యాండ్. ఇంకోటి ఏంటంటే ఆథరైజేషన్ స్లిప్. ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్రైవేట్ ల్యాండ్ మీద ఒక అపార్ట్మెంట్ కట్టారనుకోండి. సో ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే రికగ్నైజ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ అన్నది ఇక్కడ ఉంది అని చెప్పి రికగ్నేషన్ చేస్తుంది. దాన్నే ఆథరైజేషన్ స్లిప్ అంటారు అన్నమాట. ఓకే, సో ఇలా గవర్నమెంట్ కూడా మనకి డిఫరెంట్ వేస్లో ఆ పర్టికులర్ ఓనర్షిప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. By 31st March 2026, around 40,000 documents had been issued. The Municipal Corporation of Delhi and other local bodies issue certificate of regularization. Okay, civic facilities like roads, drainage, water supply and street lights. So మనకి గవర్నమెంట్ దగ్గర ఇక్కడ ఒక హ్యాబిటేషన్ ఉందని రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా కామన్ ఫెసిలిటీస్ అయిన రోడ్స్, డ్రైనేజ్ అండ్ వాటర్ సప్లైస్ ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ నాట్ కవర్డ్ ఆన్ ద స్కీమ్. సో ఏ పర్టికులర్ ల్యాండ్స్ మీద ఆక్యుపేషన్ అయ్యి ఉంటే ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ రావు. ద స్కీమ్ డస్ నాట్ అప్లై టు అన్ఆథరైజ్డ్ కాలనీస్ లొకేటెడ్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్. సో ఫారెస్ట్ ఏరియాస్లో వెళ్ళి హ్యాబిటేషన్ కట్టుకున్నారు ఆర్ ఆక్యుపై చేసి అక్కడ ఉంటున్నారు అనుకోండి. సో ఈ స్కీమ్ దీనికి వర్తించదు అన్నమాట. ఏరియాస్ అండర్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ ఉంటాయి, తాజ్మహల్ ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడ దగ్గరలో కట్టుకొని ఆక్యుపై చేసుకొని కట్టుకున్నా అది కూడా వర్తించదు అన్నమాట. యమునా ఫ్లడ్ ప్లేన్స్, అలాగే రోడ్ రైట్ ఆఫ్ వే అంటే మనకి రోడ్స్ కట్టేటప్పుడు కొంత స్థలాన్ని వదులుతారు కదా, ఫుట్ పాత్స్ ఇలా. సో ఇక్కడ కూడా మనకి ఆక్యుపేషన్ ఏదైనా ఆక్యుపై చేసి ఉంటే ఇక్కడ కూడా వర్తించదు అనమాట. గవర్నమెంట్ అక్కడి నుంచి అది అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ అని చెప్పి తీసేస్తుంది అన్నమాట. ఢిల్లీ రిచ్ ఏరియాస్ అండ్ అలాగే 69 ఎఫ్లూయెంట్ అన్ఆథరైజ్డ్ కాలనీస్ ఐడెంటిఫైడ్ బై ద గవర్నమెంట్. ఓకే, సో గవర్నమెంట్ కొన్ని కాలనీస్ ఐడెంటిఫై చేసింది, అక్కడ కూడా ఇక్కడ ఈ అన్ఆథరైజ్డ్ వాటిని అలౌ చేయదు అన్నమాట. ప్యారెట్ బోర్నో వైరస్ 4. సో ఇది మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. ముఖ్యంగా ఇది మనకి బయోటెక్నాలజీలో డిసీజ్ డైమెన్షన్లో మీరు తెలుసుకోవాలన్నమాట. సో డెడ్లీ బర్డ్ వైరస్ PABV4, దీని షార్ట్ ఫామ్ ఇది, హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా అన్నమాట. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. ఇది హైలీ కంటేజియస్ వైరస్ దట్ ఆఫెన్ కాజెస్ ర్యాపిడ్ డెత్ ఇన్ క్యాప్టివ్ సిటసైన్ బర్డ్స్ మాట. ఓకే, సో ఇవేంటి మనకి ఈ డిసీజ్ అన్నది దేని వల్ల వస్తుంది, ఏ మైక్రోబ్ వల్ల వస్తుంది, వైరస్ వల్ల వస్తుంది. ఇది ఎవరిని ఇంపాక్ట్ చేస్తుందంటే మనకి ప్యారెట్ ఫ్యామిలీ అయిన సిటసైన్ బర్డ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అది కూడా క్యాప్టివ్ అంటే మనం ఇళ్లలో పెంచుకుంటాం కదా వాటికి. సో సిటసైన్ మీన్స్ రిలేటింగ్ ఆర్ రిసెంబ్లింగ్ టు ద ప్యారెట్. సో ప్యారెట్ ఫ్యామిలీ బర్డ్స్ని మనం సిటసైన్ అంటాం. డిస్క్రైబ్స్ ద బర్డ్స్ ఫ్యామిలీ సిటసిడియా ఆర్డర్ సిటిసిఫోర్బ్స్. ఓకే, సో మనకి సిటసైన్ అంటే ఏంటంటే ప్యారెట్ ఫ్యామిలీని సిటసైన్స్ అంటాం. ఇట్ ఇంక్లూడెడ్ బడ్జీస్, కాకటైల్స్, కాకటోస్, లవ్ బర్డ్స్, మెకౌస్ అండ్ పారకిట్స్. ఓకే, ప్యారెట్ ఫ్యామిలీ ముఖ్యంగా. ఓకే, ద వైరస్ మెయిన్లీ కాజెస్ ప్రోవెంట్రిక్యులర్ డైలేషన్ డిసీజ్ మాట. ఓకే, సో ఈ డిసీజ్ వల్ల ఏం ఇంపాక్ట్ అవుతుందంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఇంపాక్ట్ అవుతుంది, అలాగే నర్వస్ సిస్టమ్ ఇంపాక్ట్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఇంపాక్ట్ అవడం వల్ల ఫుడ్ తిన్నది డైజెస్ట్ అవ్వడానికి కష్టం అవుతుంది, అలాగే మనకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నవి వస్తాయన్నమాట, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ఎలాంటి సిమ్టమ్స్ చూపిస్తుంది? సిమ్టమ్స్ ఏంటంటే వెయిట్ లాస్ అని, పోర్ కోఆర్డినేషన్, వీక్నెస్, బిహేవియరల్ చేంజెస్ ఇలా చూపిస్తుంది. ఇన్ సివియర్ కేసెస్ ద ఇన్ఫెక్షన్ క్యాన్ ప్రూవ్ ఫేటల్. ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ జునాటిక్ డిసీజ్. ఇట్ డస్ నాట్ న్యాచురలీ ట్రాన్స్మిట్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. సో జునాటిక్ డిసీజ్ అంటే ఆ డిసీజ్ మనకి యానిమల్స్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని జునాటిక్ డిసీజ్ అంటారు. కానీ ఈ వైరల్ డిసీజ్ మాత్రం ఓన్లీ యానిమల్స్కే వస్తుంది. యానిమల్స్ నుంచి అంటే బర్డ్స్కి వస్తుంది, బర్డ్స్ దగ్గర నుంచి హ్యూమన్స్కి వచ్చే స్కోప్ లేదు. అందుకే ఇది నాట్ అ జునాటిక్ డిసీజ్ మాట. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్. సో ఇది మనకి రీసెంట్గా వచ్చింది. సో ద బిల్ రిప్లేసెస్ 3 ఎగ్జిస్టింగ్ రెగ్యులేటర్స్ మాట. ఏంటది? మనకి యూజీసీ, అలాగే మనకి ఏఐసిటిఈ అంటాం కదా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇవేంటంటే మనకి ఎక్రిడేషన్స్ ఇస్తుందన్నమాట. అంటే కాలేజెస్కి, హైయర్ ఎడ్యుకేషన్ కాలేజెస్కి రికగ్నేషన్ ఇస్తుందన్నమాట వాటి స్టాండర్డ్స్ గురించి. సో వీటిని రిప్లేస్ చేస్తూ మనకి ఒక బిల్ వచ్చింది, అదే వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ అన్నమాట. సో వీటిని రిప్లేస్ చేస్తూ ఒక కామన్ బాడీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అదే మనకి సింగిల్ కమిషన్ అన్నమాట, సింగిల్ రెగ్యులేటరీ. అదే మనకి
వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ కమిషన్ని ఒక కమిషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ కమిషన్లో మనకి త్రీ పర్టికులర్ కౌన్సిల్స్ ఉన్నాయి, 3 బాడీస్ ఉన్నాయి. ఒకటి రెగ్యులేటరీ కౌన్సిల్, ఇంకొకటి స్టాండర్డ్ కౌన్సిల్, ఇంకొకటి అక్రిడిటేషన్ కౌన్సిల్. రెగ్యులేటరీ కౌన్సిల్ అంటే రెగ్యులేట్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్ష్యూర్ స్టాండర్డ్ కంప్లైనెన్స్. ఓకే, సో మనకి స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాయా లేదా అని చెక్ చేయడానికి రెగ్యులేటరీ కౌన్సిల్ ఉంది. మనకి స్టాండర్డ్ కౌన్సిల్ అంటే ఏంటంటే స్టాండర్డ్స్ సెట్ చేయడానికి ఒక కౌన్సిల్ ఉంది, దట్ ఈస్ ద స్టాండర్డ్ కౌన్సిల్. ఇంకొకటి అక్రిడిటేషన్ కౌన్సిల్ అంటే హ్యాండిల్స్ అక్రిడిటేషన్స్ మాట. ఇది అక్రిడిటేషన్స్ ఇస్తుంది, ఇది ఫాలో అవుతుందా లేదా చెక్ చేస్తుంది మాట. టెక్నికల్ ఎడ్యుకేషన్, టీచర్ ట్రైనింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ విల్ బి రెగ్యులేటెడ్ బై ద కమిషన్. సో దీని స్కోప్ ఏంటి, ఈ కమిషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది కదా, అది ఎలాంటి ఎడ్యుకేషన్ ఎలాంటి హైయర్ ఎడ్యుకేషన్ని రెగ్యులేట్ చేస్తుందంటే మనకి టీచర్ ట్రైనింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్ లైక్ ఇంజనీరింగ్ ఇలాంటివి అండ్ ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ని రెగ్యులేట్ చేస్తుంది. మెడికల్ అండ్ లీగల్ ఎడ్యుకేషన్ మాత్రం దీని పర్వ్యూలో లేదన్నమాట. ఇది గుర్తుంచుకోండి, మెడికల్ లీగల్ అన్నది దీని పర్వ్యూలో లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఆల్సో నోటిఫై ప్రొఫెషనల్ కౌన్సిల్స్, ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేటెడ్ బై సచ్ కౌన్సిల్స్ విల్ దెన్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద బిల్. సో మనకి ప్రొఫెషనల్ రిలేటెడ్గా కూడా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ ఒక బ్రాంచ్, సో ఇంజనీరింగ్కి ఒక కౌన్సిల్ ఎలొకేట్ చేయొచ్చు, అలాగే ఐటీఐకి ఎలొకేట్ చేయొచ్చు. ఇలా మనకి ప్రొఫెషనల్ కౌన్సిల్స్ని ప్రొఫెషన్ పరంగా మనకి ఎలొకేట్ చేస్తారు. సో ఎలొకేట్ చేసినప్పుడు సో అది కూడా ఈ పర్వ్యూ ఆఫ్ ద బిల్ కింద వస్తుందన్నమాట. నీడ్ బేస్లో ఇది ఎలొకేట్ చేయడం జరుగుతుంది. కరెంట్లీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ that award degrees are defined under UGC Act 1956. The bill allows the regulatory council to authorize other higher educational institutions to grant degrees with prior approval of the central government. సో ఇప్పుడు మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఏది రెగ్యులేట్ చేస్తుందంటే మనకి యూజీసీ యాక్ట్, దట్ ఈస్ ద యూనివర్సల్ గ్రాంట్ కమిషన్ మాట, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. సో అది మనకి 1956, దాన్ని బట్టి మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ రెగ్యులేటరీ కౌన్సిల్ వచ్చిన తర్వాత మనకి ఈ పని ఇది చేస్తుంది అన్నమాట. ఓకే, ద కమిషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్ అండ్ అప్ టు 12 మెంబర్స్ మాట. ఇక్కడ అప్ టు అని గుర్తుంచుకోండి. ఓకే, సో మ్యాక్సిమం మెంబర్స్ 12 మెంబర్స్ అండ్ ఒక చైర్మన్ ఉంటారన్నమాట. అండ్ ఎవరు అపాయింట్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళని అపాయింట్ చేస్తారు. సో కానీ ఎలాంటి డిగ్రీస్ వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు అంటే యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ లాస్, అలాగే ఇన్స్టిట్యూషన్స్ పవర్డ్ బై సెంట్రల్ యాక్ట్ అండ్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అప్రూవ్డ్ బై రెగ్యులేటరీ కౌన్సిల్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అన్నమాట. సో మనకి స్టేట్ గవర్నమెంట్ అయినా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లా బట్టి ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్స్, అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ బట్టి టు ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే మనకి రెగ్యులేటరీ కౌన్సిల్ అప్రూవ్ చేసిన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, అవి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్తో కేస్ బై కేసులో అప్రూవల్ అవి జరుగుతుందన్నమాట. సో అలాంటి ఇన్స్టిట్యూషన్సే డిగ్రీస్ని ఇవ్వచ్చు అని చెప్పి ఈ బిల్ చెప్తుందన్నమాట. ఓకే, ఉమంగ్ పోర్టల్. సో నెక్స్ట్ టాపిక్ మనకి ఉమంగ్ పోర్టల్. రీసెర్చర్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఇన్ ఇండియాస్ ఉమంగ్ పోర్టల్, రైజింగ్ కన్సర్న్స్ అబౌట్ ద పర్సనల్ డేటా. సో మనకి రీసెర్చర్స్ బట్టి మనకి ఒక విషయం బయటపడింది ఏంటంటే మనకి ఈ ఉమంగ్ పోర్టల్లో సెక్యూరిటీ ఫ్లాస్ ఉన్నాయి, దానివల్ల మన పర్సనల్ డేటా అన్నది కాంప్రమైజ్ అవుతుందని ఈ పర్టికులర్ ఆర్టికల్ చెప్తుంది. కానీ మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ఈ ఉమంగ్ పోర్టల్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో ఉమంగ్ పోర్టల్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ మాట. ఓకే, దీని ఫుల్ ఫామ్ ఏంటి, యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. ఓకే, ఇట్స్ అ ఫ్లాగ్షిప్స్ ఇనిషియేటివ్ అండర్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. సో ఇది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఒక ఇనిషియేటివ్ మాట. సో నాకు డిజిటల్ ఇండియా ఏ ఇయర్లో స్టార్ట్ అయిందో అండ్ దీనికి కొన్ని కాంపనెంట్స్ ఉంటాయి అన్నమాట, పిల్లర్స్ అంట. ఎన్ని పిల్లర్సో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పన్నమాట. It offers a single window access to wide range of services delivered by the central government, state government and local bodies through a unified mobile application. So ముఖ్యంగా ఈ ఉమంగ్ యాప్ ఎందుకు వచ్చిందంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ మనకి ఇస్తున్న సర్వీసెస్ అన్నీ ఒక్క చోటే మనకి ఇది ప్రొవైడ్ చేసే ఒక డిజిటల్ యాప్ అన్నమాట. ఓకే, ఇట్ ఎనేబుల్స్ సిటిజన్ టు యాక్సెస్ సర్వీసెస్ సచ్ యాజ్ ఈపీఎఫ్ఓ, హెల్త్ కేర్, పెన్షన్, ఎల్పిజి బుకింగ్స్,
certificates and several other citizen-centric services through a single platform. సో మనం రెగ్యులర్గా అవసరమైన సర్వీసెస్ అన్నీ ఒకే పర్టికులర్ యాప్ ద్వారా మనం హ్యాండిల్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాప్కి వెళ్ళకుండా గవర్నమెంట్ సర్వీసెస్ అన్నిటికీ ఒకే పర్టికులర్ యాపే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఉమంగ్. సో మనం ఇక్కడ అన్ని డేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిజి బుకింగ్ అనుకోండి, అక్కడ మనం కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మన సర్టిఫికేట్స్ ఇవి మన హెల్త్ కేర్ డీటెయిల్స్, ఇవి మన పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ రిలేటెడ్ డీటెయిల్స్, ఇవన్నీ ఒక దగ్గర ఉండడం వల్ల ఏంటంటే మన పర్సనల్ డేటా అంతా అక్కడే ఉంటుందన్నమాట. సో ఇది ఒకవేళ దాని సెక్యూరిటీ కాంప్రమైజ్ అయితే మన పర్సనల్ డేటా కూడా కాంప్రమైజ్ అవుతుంది. సో దానివల్ల అది మనకి రైట్ టు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒక ఫండమెంటల్ రైట్ కదా. సో మన పర్టికులర్ ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ అన్నది మనకు ఒక ఫండమెంటల్ రైట్ కాబట్టి, సో మన రైట్ టు ప్రైవసీ అన్నది ఇంపాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ డేటా అన్నది మనకి కాంప్రమైజ్ అయితే. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ November 2017 by Prime Minister Narendra Modi during the 5th Global Conference on Cyberspace in New Delhi. So as of February 2026, Umang offers 2,446 services from 240 government departments, including 80 central government departments and 160 departments and 30 states and UTs. సో ఈ ఉమంగ్లో మనకి ఎన్ని స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఉమంగ్ సపోర్ట్స్ 23 ఇండియన్ లాంగ్వేజెస్ మాట, ఇంక్లూడింగ్ హిందీ, ఇంగ్లీష్ అండ్ మిగతా మన రీజనల్ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో మనకి ఈ ఉమంగ్ యాప్ అన్నది అందరూ యూజ్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ మాట. సల్ఫర్ డయాక్సైడ్ గురించి మనకి న్యూస్లో ఉంది, ఎందుకో చూద్దాం. యాజ్ పర్ ద స్టడీ, నియర్లీ 81% ఆఫ్ ద సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్స్ ఫ్రమ్ ద కోల్ ప్లాంట్స్ విత్ ఇన్ 300 kilometer radius of Delhi NCR originate from the facilities exempted from the instilling pollution control system. ఓకే, సో మనకి ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఉందని మనకు తెలుసు. అందులో ఈవెన్ మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రామినెంట్ పొల్యూటెంట్ ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్. సో మనకి ఢిల్లీలో ఏంటంటే ఈ పొల్యూటెంట్స్ని తగ్గించడానికి కొన్ని రెగ్యులేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఆ రెగ్యులేషన్స్లో కొన్ని వాటిని ఎగ్జామ్ చేసిందన్నమాట, వాటికి ఆ రెగ్యులేషన్స్కి అప్లై అవ్వవు. కానీ ఇక్కడ మన స్టడీ ఏం చెప్తుందంటే ఏవి ఎగ్జామ్ చేశాయో, ఎగ్జామ్ చేసి ఇందులో నుంచి పొల్యూషన్స్ రావు, ఇవి ఈ పొల్యూటెంట్ రెగ్యులేషన్స్ నుంచి ఎగ్జామ్టెడ్గా ఉన్నాయో వాటి దగ్గర నుంచే 81% ఆఫ్ ద సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుందని ఈ పర్టికులర్ స్టడీ చెప్తుందన్నమాట. ఓకే, సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో, ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ డైమెన్షన్లో ఈ సల్ఫర్ డయాక్సైడ్ యాజ్ అ పొల్యూటెంట్గా మనం తెలుసుకోవాలి. సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ అ కలర్లెస్ గ్యాస్ విత్ అ షార్ప్ చోకింగ్ స్మెల్. ఓకే, సో దీని కెమికల్ నేచర్ ఏంటి? ఇట్స్ అ కలర్లెస్ గ్యాస్ విత్ అ షార్ప్ చోకింగ్ స్మెల్ మాట. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ వెన్ సల్ఫర్ కంటైనింగ్ ఫ్యూయల్స్ ఆర్ బర్న్. సో ఇది ఎప్పుడు మనకు ప్రొడ్యూస్ అవుతుందంటే సల్ఫర్ ఉన్న ఫ్యూయల్ ఏదైనా బర్న్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా సల్ఫర్ డయాక్సైడ్ అన్నది రిలీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, మెయిన్ సోర్సెస్ ఇన్ ఇండియా ఆర్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్, ఆయిల్ రిఫైనరీస్, మెటల్ స్మెల్టింగ్ ఇండస్ట్రీస్, ఎస్పెషల్లీ కాపర్ అండ్ జింక్ స్మెల్టర్స్ అన్నమాట. సో స్మెల్టింగ్ అంటే మనం మెటల్ ఓర్స్ నుంచి మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా, ఇది వెరీ హై టెంపరేచర్స్లో హీట్ చేసినప్పుడు అవుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్నే మనం స్మెల్టింగ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ నుంచి ఐరన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, హై టెంపరేచర్స్లో మనం దీన్ని హీట్ చేసినప్పుడు అవుతుంది. అలాగే బాక్సైట్ ఓర్ నుంచి అల్యూమినియంని తీస్తాం, ఇలా మనకి కాపర్ ఓర్ నుంచి కాపర్ని తీయడం. సో దీన్ని స్మెల్టింగ్ ఇండస్ట్రీస్ అంటారు అన్నమాట. సో ఈ స్మెల్టింగ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కూడా మనకి సల్ఫర్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్. సో మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఎక్కువ సల్ఫర్ డయాక్సైడ్ పీల్చితే మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ అంతేకాకుండా ఇవి సెకండరీ పొల్యూటెంట్స్ కూడా ఫామ్ చేస్తాయి. సెకండరీ పొల్యూటెంట్ అంటే మనకి అట్మాస్ఫియర్లో ఉన్న వివిధ గ్యాసెస్తోనో ఇంకా మిగతా మెటీరియల్స్తోనో ఇంట్రాక్ట్ అయ్యి ఇంకొక పొల్యూటెంట్గా మారుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రైమరీ పొల్యూటెంట్లో మనకి పొల్యూటెంట్స్ 2 types ఉంటాయి, దట్ ఈస్ ప్రైమరీ and other one is secondary. Okay,
సో మనకి ప్రైమరీ పొల్యూటెంట్స్ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్. ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందో సోర్స్ మనకి తెలుస్తుంది. ఇక్కడ మనకి ప్రైమరీ పొల్యూటెంటే అట్మాస్ఫియర్తో రియాక్ట్ అయ్యి మనకి సెకండరీ పొల్యూటెంట్గా వస్తుంది. అంటే మనకి ప్రైమరీ పొల్యూటెంట్ ప్లస్ విత్ రియాక్షన్ విత్ అట్మాస్ఫియర్ మనకి సెకండరీ పొల్యూటెంట్ అంతా వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ ప్రైమరీ పొల్యూటెంట్ సల్ఫర్ డయాక్సైడ్ అన్నది మనకి కోల్ ప్లాంట్స్ నుంచి, అలాగే స్మెల్టింగ్ ప్రాసెస్ నుంచి, మెటల్ స్మెల్టింగ్ ప్రాసెస్ నుంచి రిలీజ్ అయిన ఆయిల్ రిఫైనరీస్ నుంచి రిలీజ్ అయితే దాన్ని మనం సల్ఫర్ డయాక్సైడ్ ప్రైమరీ పొల్యూటెంట్. ఈ సల్ఫర్ డయాక్సైడే మనకి ఎయిర్లో ఉన్న మిగతా పార్టికల్స్తో రియాక్ట్ అయ్యి మనకి మిగతా పొల్యూటెంట్స్గా ఫామ్ అవుతుంది. అప్పుడు ఇది బికమ్స్ అ సెకండరీ పొల్యూటెంట్. అంటే ఇక్కడ PM 2.5లో సల్ఫేట్ పార్టికల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ మనకి ఎయిర్తో రియాక్ట్ అయ్యి ఏమవుతుందంటే సల్ఫ్యూరిక్ యాసిడ్గా ఫామ్ అయ్యి యాసిడ్ రైన్స్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో అందుకే మనకి జనరల్గా ఈ సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూషన్ని తగ్గించడానికి యూస్ చేస్తున్న టెక్నాలజీ మనకి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అన్నమాట. ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అంటే జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ పవర్ ప్లాంట్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా. సో ఈ సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అయ్యే ముందు మనం ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ దగ్గర పంపిస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటి, సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ రూపంలో వెళ్తున్నప్పుడు దీని మీదకి ఏంటంటే మనం లైమ్ స్టోన్ స్లరీని వదులుతాం అన్నమాట. అంటే లైమ్ స్టోన్ ప్లస్ వాటర్ ఈ రెండింటిని కలిపి మనం దీని మీదకి వదులుతాం. దానివల్ల ఏంటంటే మనకి సల్ఫర్ డయాక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, మనకి అవుట్కమ్గా జిప్సమ్ ఇస్తుంది అన్నమాట. అండ్ ఈ జిప్సమ్ ఏంటంటే మనకి సిమెంట్ ప్రిపరేషన్లో యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలా వీటికి కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒక పొల్యూటెంట్ని మనం లైమ్ స్టోన్తో కంట్రోల్ చేసి ఇంకొక బై ప్రొడక్ట్గా మనకి ఈ పొల్యూటెంట్ని అబ్జర్వ్ చేసుకొని బై ప్రొడక్ట్గా జిప్సమ్ వస్తుంది. ఈ జిప్సమ్కి ఇంకా వేరు అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్ కెమికల్ నేచర్ ఏంటి, అండ్ అలాగే మేజర్ సోర్సెస్ ఆఫ్ పొల్యూటెంట్, ఈ సల్ఫర్ డయాక్సైడ్ రావడానికి మేజర్ సోర్సెస్ ఏంటి, అలాగే వాట్ ఆర్ ద ఇంపాక్ట్, ఎలాంటి ఇంపాక్ట్ చేస్తుంది, అండ్ పొల్యూటెంట్గా రిలీజ్ అవుతున్నప్పుడు ప్రైమరీ పొల్యూటెంట్గా ఎలా ఉంది, సోర్సెస్ ఏంటి, అండ్ సెకండరీ పొల్యూటెంట్స్గా ఎలా ఫామ్ అవుతుంది, అండ్ దీన్ని కంట్రోల్ చేసే టెక్నాలజీ ఏంటి. ఆ టెక్నాలజీ మనకి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2026. సో ఇది మనకి న్యూస్లో ఉంది. ఇది ఎవరు మనకి రిలీజ్ చేస్తారు అంటే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ మాట. అది రిలీజ్ చేస్తుంది. అది యాన్యువల్లీ అంటే ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా మనకి 173 సిటీస్ని ఇది రేట్ చేస్తుందన్నమాట 30 ఇండికేటర్స్ మీద. ఈ 30 ఇండికేటర్స్ కూడా 5 బ్రాడ్ కేటగిరీస్లో రేట్ చేస్తుంది. ఆ 5 బ్రాడ్ కేటగిరీస్ ఏంటంటే స్టెబిలిటీ, హెల్త్ కేర్, కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 5 బ్రాడ్ కేటగిరీస్లో 30 ఇండికేటర్స్లో సిటీలో ఎలా ఉంటుంది, ఆ సిటీ లివబుల్లా కాదా చెక్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో అందులో ర్యాంకింగ్ చూద్దాం. మనకి కోపెన్ హ్యాగన్ దట్ ఈస్ డెన్మార్క్లో ఉంటుంది. ఇది మనకి వరల్డ్స్ మోస్ట్ లివబుల్ సిటీగా ర్యాంక్ అయిందన్నమాట. నెక్స్ట్ మనకి వియన్నా ఆస్ట్రియాలో ఉన్నది. అండ్ అలాగే మనకి ఆస్ట్రేలియా మెల్బోర్న్ కూడా మనకి 3rd మోస్ట్ లివబుల్ సిటీగా వచ్చిందన్నమాట. ఓకే, న్యూఢిల్లీ ర్యాంక్ ఎంత మనకి 173 సిటీస్లో న్యూఢిల్లీ ర్యాంక్ 120, ఫాలోడ్ బై ముంబై 121 అండ్ చెన్నై 123 అండ్ బెంగళూరు 127 అన్నమాట. సో మనకి నైదర్ దిస్ ఇయర్ రిపోర్ట్ నార్ లాస్ట్ ఇయర్ రిపోర్ట్లో మన ఇండియా నుంచి ఏ పర్టిక్యులర్ ఇండియన్ సిటీ టాప్ 10లోనైనా బాటమ్ 10లోనైనా లేదన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద ట్రెండ్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఇంకొకటి వెస్టర్న్ యూరోప్. సో వెస్టర్న్ యూరోప్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద సిటీసే ఎప్పుడు మనకి ఇందులో టాప్ 10లో నిలుస్తున్నాయి అన్నమాట. అండ్ అది కూడా వాటి ర్యాంక్స్ అన్నవి స్టాగ్నెంట్ అయిపోయి, కానీ ఎక్కడైనా ఏ పర్టికులర్ ఏరియా నుంచి అయినా ర్యాంక్స్ అన్నవి త్వరగా రేజ్ అవుతున్నాయంటే అది ఏషియాతో మాట. అంటే ఏషియాలో మనకి దే ఆర్ వర్కింగ్ టు ఇంప్రూవ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని మనం గమనించాలన్నమాట. ఓకే, కరాచీ స్టేట్ పిన్డ్ అట్ 170 ప్లేస్ 2 years కాన్సిక్వెంట్లీ. సో కరాచీ మన పాకిస్తాన్లో 170th ప్లేస్ ఉందన్నమాట. 2 years నుంచి అదే ప్లేస్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఢాకా దట్ ఈస్ 171 అండ్ డొమెస్కస్ దట్ ఈస్ సిరియా రిమైన్స్ ద వరల్డ్స్ లీస్ట్ లివబుల్ సిటీ ఫర్ ద 2nd consecutive years అన్నమాట. ఓకే, PM సేతు. సో నెక్స్ట్ టాపిక్ ఇది. సెంటర్ approved the national wide rollout of the Pradhan Mantri Skilling and Employability Transformation through upgradation ITIs. So దీని ఫుల్ ఫామ్ ఇది మాట. సో ఇది
సెంటర్ ఈ పర్టికులర్ స్కీమ్ అప్లై చేయడానికి అప్రూవల్ ఇచ్చింది, అందుకే ఇది న్యూస్లో అనమాట. సో పిఎం సేతు దేని గురించో చూద్దాం. ఇది ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంట, లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రూనర్షిప్ ఇన్ 2025. సో ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రూనర్షిప్. ఇది 2025లో లాంచ్ అయిన స్కీమ్. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ స్కీమ్ ఎందుకు లాంచ్ చేశారు అంటే మనకి టు ట్రాన్స్ఫార్మ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటూ మోడర్న్ ఇండస్ట్రీ డ్రివెన్ స్కిల్ డెవలప్మెంట్ institutions that prepare youth for emerging job opportunities. సో జనరల్గా మనకి ఐటీఐ అన్నది ఒక కోర్స్లా ఉండేదన్నమాట, కానీ వీటిని ఇప్పుడు జాబ్ ఓరియంటెడ్ సెంటర్స్గా మార్చాలనుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఇక్కడి నుంచి బయటకు వచ్చేసరికి దే షుడ్ హ్యావ్ అ స్కిల్ సెట్ దట్ ఈస్ నీడెడ్ ఇన్ ద మార్కెట్. అంటే మార్కెటబుల్ స్కిల్ సెట్ అంటూ బయటకు రావాలన్నమాట. అన్ని రకాలుగా మనిషి డెవలప్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీఐ చేశారనుకోండి, ఏదైనా ఇంజనీరింగ్ బ్రాంచ్ దేంట్లోనైనా, సో ఆ పర్టికులర్ అందులోంచి బయటకు వచ్చేసరికి అతనికి వెంటనే ఉద్యోగం దొరికినట్టు అతనికి స్కిల్ ఇవ్వగలగాలన్నమాట. అంటే రియలిస్టిక్ స్కిల్స్ అన్నవి అక్కడ మనం ఐటీఐ సెంటర్స్లో మనం ఇవ్వగలగాలి. అలా మన ఐటీఐ సెంటర్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికే వచ్చిన ఈ స్కీమ్ అన్నమాట. ఓకే, సో 1000 గవర్నమెంట్ ఐటీఐస్ విల్ బి ఫస్ట్ ఫేజ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? 1000 గవర్నమెంట్ ఐటీఐని లైక్ ఐటీఐ కాలేజెస్కి అప్లై చేయాలనుకుంటున్నారు. ఇది కూడా ఎలా అప్లై చేయాలనుకుంటున్నారంటే హబ్ అండ్ స్పోక్ మోడల్. హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటే మనకి సెంట్రల్గా ఒక పర్టికులర్ సెంటర్ ఉంటుంది, దట్ ఈస్ హబ్ అంటాం. ఇక్కడ ఏంటంటే మనకి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే ఏంటి? అడ్వాన్స్ ల్యాబొరేటరీస్ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ అలాగే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారు అన్నమాట. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా దే విల్ రన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఎవరికి ఇవి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఏంటంటే ఇంకో ఫ్యాకల్టీస్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి రన్ చేస్తారు. సో ఇక్కడ మళ్ళీ వీటికి స్పోక్స్గా ఇంకోటి ఉంటాయన్నమాట. సో వీళ్ళు డైరెక్ట్గా సర్వీసెస్ అన్నవి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇలాంటి మోడల్ని మనం హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటారు. సో హబ్లో ఎవరు ఉంటారు? మనకి జనరల్గా ఎక్స్పర్ట్ మనకి హై అండ్ టెక్నాలజీ సంబంధించిన ల్యాబొరేటరీస్ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే ఎక్స్పర్ట్స్ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ ఉంటారన్నమాట. సో వాళ్ళు జనరల్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తారు. వీళ్ళు ఈ ట్రైనర్స్ ఏంటంటే మనకి యాక్చువల్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, సో దాన్నే హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటారు. ఈ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఈ పిఎం సేతులో ఫస్ట్ మనం 1000 గవర్నమెంట్ ఐటీఐస్ని ఎంచుకోవడం జరిగింది. అందులో 200 హబ్స్ని మనకి 200 ఐటీఎస్ సెంటర్స్ని హబ్స్గా సెలెక్ట్ చేశారు అండ్ 800 ఐటీఎస్ సెంటర్స్ని స్పోక్స్గా సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. Industry partnership will be created through special purpose vehicles to help manage and improve ITI clusters. So మనకి మార్కెటబుల్ స్కిల్స్ రావాలి అంటే అసలు మార్కెట్లో ఏం కావాలో తెలియాలి. సో దానికి ఏంటంటే మనకి ఇండస్ట్రీ అకాడమిక్ కొలాబరేషన్ పెరగాలన్నమాట. అంటే చదువు చెప్తున్న వాళ్ళ సిలబస్ ఎలా అంటే మనకి మార్కెట్లో అవసరమైన స్కిల్ సెట్తో లింక్ అవ్వాలన్నమాట. సో దాన్ని ఎన్హాన్స్ చేయాలి అంటే మనకి ఇండస్ట్రీ అకాడమియా పార్ట్నర్షిప్ అన్నది పెరగాలన్నమాట. ఫండింగ్ విల్ డిపెండ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ రిజల్ట్స్. ఫైనాన్షియల్ సపోర్ట్ విల్ కమ్ ఫ్రమ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ద వరల్డ్ బ్యాంక్ అన్నమాట. ఓకే, అండ్ ఐటీఐస్ విల్ రిసర్వ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్వాన్స్ మెషిన్స్, ఎక్విప్మెంట్ అండ్ డిజిటల్ లెర్నింగ్ ఫెసిలిటీస్. సో ఈ స్కీమ్ ద్వారా ఈ ఐటీఐ కాలేజెస్కి ఇలాంటి సపోర్ట్ అంతా వస్తుంది. నెక్స్ట్ ట్రైబెక్స్. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ లాంచ్ ట్రైబెక్స్ మాట. ఈ ట్రైబెక్స్ అంటే ఏంటో చూద్దాం. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ద కైండ్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఇండియాస్ ట్రైబల్ ఆర్ట్, కల్చర్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్. సో ఈ ట్రైబెక్స్ అన్నది మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అన్నది లాంచ్ చేసింది. ముఖ్యంగా ఇది దేని గురించి? ట్రైబల్ హ్యాస్ యునీక్ ఆర్ట్ అండ్ కల్చర్ కదా, దాని గురించి తెలుసుకోవాలి అంటే ఈ పర్టికులర్ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది ఒక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఆబ్జెక్టివ్ ఏంటి? టు డెవలప్ అ కాంప్రహెన్సివ్ ప్లాట్ఫామ్ దట్ ఫెసిలిటేట్స్ స్ట్రక్చరల్ లెర్నింగ్, స్కాలర్షిప్ రీసెర్చ్ అండ్ డిజిటల్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ట్రైబల్ ఆర్ట్ ఫార్మ్స్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్. సో దీనివల్ల ఏంటంటే మన ట్రైబల్ కల్చర్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎవరైనా దాని మీద రీసెర్చ్ చేయాలన్నా వాళ్ళకి స్కాలర్లీ మద్దతు, అంటే మనకి ఒక రిసోర్సెస్ అన్నవి మనం ఈజీగా ప్రొవైడ్ చేసినట్టు ఉంటుందన్నమాట. దీనివల్ల ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అన్నది ప్రమోట్ చేస్తున్నాం.
It offers 5 UGC recognized 1-year hybrid diploma programs including courses in tribal languages Shantali. ఓకే, సో ఇదేంటంటే యూజీసీ రికగ్నైజ్డ్ కొన్ని కోర్సెస్ 5 కోర్సెస్ అన్నవి కూడా మన స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అంటే సర్టిఫికేషన్ కోర్సెస్ ఇచ్చినవి ఉన్నాయన్నమాట 1 year వరకు. అందులో మనకి సంతాలి లాంగ్వేజ్లో కూడా ఒక కోర్స్ ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.